హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటో రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 39. ఇక్కడ ఏమంటున్నాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రిప్లెట్స్ కెన్ బి మెజర్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్? కింది త్రికాలలో ఏది త్రిభుజం యొక్క భుజాల కొలతలు కావచ్చు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి కొన్ని ట్రిప్లెట్స్ ఇచ్చాడు కదా, త్రికాలు వీటిల్లో ఏది దేనికి ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతాను అనమాట. ఇచ్చిన ట్రిప్లెట్స్లో దేనికి ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఏబిసి అనేవి ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనమాట. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అవ్వాలంటే అవి ఒక ప్రాపర్టీని కలిగి ఉండాలి. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే, చూడండి, ఏ రెండు సైడ్స్ని యాడ్ చేసినా మనకి థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సపోజ్ ఇక్కడ ఏసీని యాడ్ చేసామనుకోండి, బి కంటే ఎక్కువ ఉండాలి. అలా కాకుండా ఏబీని యాడ్ చేసామనుకోండి, సి కంటే ఎక్కువ ఉండాలి. అలా కాకుండా బీసీని యాడ్ చేసామనుకోండి, ఏ కంటే ఎక్కువ ఉండాలి. అలా ట్రయాంగిల్లో ఏ రెండు సైడ్స్ని యాడ్ చేసినా సరే మనకి థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. అలా ఉంటేనే వాటిని మనం ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అవుతాయనేసి మనం చెప్పగలం అనమాట. ఓకేనా? ఇన్ ద సేమ్ వే ఇదే ప్రిన్సిపల్ వీటికి కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ 2 సైడ్స్ని యాడ్ చేస్తే థర్డ్ సైడ్ కంటే ఈక్వల్ ఉండాలి. అలా ఉండకపోతే దానికి సైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు అనమాట. ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా? చూడండి, ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 అవుతుంది. అది థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. థర్డ్ సైడ్ 4 కాబట్టి దీనికంటే ఎక్కువ ఉందా? ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 అవుతుంది కదా. 3 అనేది దీనికంటే ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ 3 అనేది 4 కంటే తక్కువ ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా? ఇవి ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఉండదు అనమాట. ఓకేనా? ఇన్ ద సేమ్ ఇక్కడ చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇప్పుడు దీనికంటే ఎక్కువ ఉండాలి. మరి రెండింటిని యాడ్ చేస్తే 14 అవుతుంది. దీనికంటే ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉండదు కదా, 7 కంటే ఎక్కువ ఉండదు కదా. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎన్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 2.5 అవుతుంది. 3 కంటే ఎక్కువ ఉండిద్దా? ఉండదు కదా. సో ఇది కూడా ఆప్షన్ కాదు. సో ఇదే మన ఆప్షన్ అవుతుంది అనమాట. కావాలని చూడండి, ఏ రెండు సైడ్స్ని యాడ్ చేసినా సరే ఇక్కడ థర్డ్ సైడ్ కంటే ఎక్కువగానే ఉంటుంది. చూడండి, ఈ రెండింటిని యాడ్ చేసా 4 కంటే ఎక్కువ ఉంటుందా లేదా? అలాగే ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 కంటే ఎక్కువ ఉంటుందా లేదా? అలాగే ఇక్కడ చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 7 కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. ఓకేనా? సో అది ఈ ట్రిప్లెట్కి ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. చూడండి, క్వశ్చన్ నెంబర్ 43. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ ట్రైన్ 100 meters లాంగ్ ఈజ్ రన్నింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 64 km/h. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ఇట్ టు పాస్ ఏ మ్యాన్ హూ ఈజ్ రన్నింగ్ అట్ 8 km/h ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు దట్ ఆఫ్ ది ట్రైన్. 100 మీటర్ల పొడవు ఉన్న రైలు గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో రైలుకు వ్యతిరేక దిశలో పరిగెత్తే వ్యక్తిని దాటడానికి రైలుకు పట్టే సమయాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో జాగ్రత్త చూడండి. సో ఇది వచ్చేసి ట్రైన్. ఈ ట్రైన్ అనేది ఇలా వెళ్తుంది అనమాట. ఎంత స్పీడ్తో వెళ్తుందంటే 64 km/h స్పీడ్తో వెళ్తుంది. ఓకేనా? 64 km/h స్పీడ్తో వెళ్తుంది. అలాగే దీనికి ఆపోజిట్లో ఒక పర్సన్ అనేవాడు ఇలా ట్రావెల్ చేస్తున్నాడు. ఎంత స్పీడ్తో అంటే 8 km/h ఈ స్పీడ్తో అయితే ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు అనమాట. అయితే వీడిని క్రాస్ చేయడానికి ఈ ట్రైన్కి ఎంత టైం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, టైం ఎంత పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ టైం కావాలంటే ఏం కావాలి? డిస్టెన్స్ కావాలి, అలాగే స్పీడ్ కావాలి. టైం తెలియాలంటే డిస్టెన్స్, స్పీడ్ తెలియాలన్నమాట. సో ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుందంటే, ఈ పర్సన్ని క్రాస్ చేయాలి కాబట్టి ఈ ట్రైన్ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్కి ఈక్వల్ అవుతుంది. పర్సన్ని క్రాస్ చేయడానికి ఈ ట్రైన్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే దీని లెంత్ ఎంత అయితే ఉందో అంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయాలి. సపోజ్ ఈ పర్సన్ ప్లేస్లో ఒక ప్లాట్ఫామ్ కానీ బ్రిడ్జ్ కానీ ఏదన్నా ఉంటే దాని లెంత్ను కూడా యాడ్ చేసేవాళ్ళం. అంటే ప్లాట్ఫామ్ లెంత్ను కూడా మనం యాడ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ
పర్సన్కి లెంత్ ఉండదు కాబట్టి మనం ఏమీ యాడ్ చేయం. సో అలా ఈ పర్సన్ క్రాస్ చేయడానికి ఈ ట్రైన్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో అలా డిస్టెన్స్ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ద ట్రైన్ దట్ ఈస్ 100 మీటర్స్. ఓకేనా, అర్థమైందా? 100 మీటర్స్ అనేది డిస్టెన్స్ అవుతుంది. అలాగే స్పీడ్ ఏమవుతుందంటే వీళ్ళ యొక్క రిలేటివ్ స్పీడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరూ మూవ్ అవుతున్నారు, ఇది మూవ్ అవుతుంది, వీడు మూవ్ అవుతున్నాడు, కాబట్టి వీళ్ళ యొక్క రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే ఇక్కడ ఆపోజిట్కి వస్తున్నారు కదా, కాబట్టి స్పీడ్స్ యాడ్ అవుతాయి, అది రిలేటివ్ స్పీడ్ అవుతుంది. అంటే 64 + 8 అంటే 72 km/h అవుతుంది. కానీ ఇక్కడ మనకి చూస్తే టైం ఏమో సెకండ్స్లో ఉంది, అలాగే డిస్టెన్స్ ఏమో మీటర్స్లో ఉంది. కాబట్టి ఈ 72 km/hను కూడా మనం మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని 5/18 పెట్టి మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి, 5/18 పెట్టి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి స్పీడ్ అనేది మీటర్/సెకండ్లోకి వస్తుంది. చూడండి, 18 1 టైమ్, 18 4 టైమ్స్, అలా 4 5 20 మీటర్/సెకండ్ అనేది స్పీడ్ అవుతుంది. సో ఈ రెండు ఉన్నప్పుడు ఇంకేముంది, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 100/20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 సెకండ్స్. అవునా కదా? సో అలా టైం ఏమవుతుందంటే 5 సెకండ్స్. అర్థమైందా? డిస్టెన్స్ అంటే పర్సన్ క్రాస్ చేయాలి కాబట్టి లెంత్ ఆఫ్ ద ట్రైన్కి ఈక్వల్ అవుతుంది. అలాగే స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం, ఇద్దరు ఆపోజిట్లో కాబట్టి యాడ్ చేస్తే మనకి 72 km/h వచ్చింది. అదే ఒకవేళ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు అనుకోండి, సేమ్ డైరెక్షన్లో వెళ్తే మనం ఏం చేస్తాం, సింపుల్గా సబ్ట్రాక్ట్ చేస్తాం స్పీడ్స్ అనేవి. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 45. ఇక్కడ ఏమంటున్నాడంటే 2 parallelograms ఆర్ ఆన్ ఈక్వల్ బేసిస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలల్స్ ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, 2 సమాంతర చతుర్భుజాలు ఒకే ఆధారంపై మరియు 2 సమాంతర రేఖల మధ్యలో ఉన్నాయి, వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇవి 2 parallelograms అనమాట. ఇదిగోండి, గ్రీన్ కలర్లో తోటి అలాగే రెడ్ కలర్లో తోటి, ఈ 2 parallelograms. అలాగే వీటి యొక్క బేస్ అనేది ఈక్వల్ బేస్ అన్నాడు. ఈక్వల్ బేస్ మీన్స్ ఈ రెండింటి యొక్క బేస్ అనేది కామన్ ఉందన్నమాట. ఓకేనా, అండ్ అలాగే ఈ రెండు ఈ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి చూసారు, ఈ ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి అనమాట ఈ parallelograms అనేవి. ఓకేనా, అయితే వీటి యొక్క ఏరియాస్ రేషియో కనుక్కోమంటున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఏరియా ఏమవుతుందంటే బేస్ ఇంటూ హైట్ అవుతుంది అనమాట. ఏరియా ఏమవుతుంది, బేస్ ఇంటూ హైట్ అవుతుంది. అయితే ఇక్కడ వీటి కామన్ బేస్ ఉంది కదా, ఆ కామన్ బేస్ని లెటెస్ సే బి అనుకుందాం. ఓకేనా, అయితే ఇప్పుడు ఏరియాస్ కనుక్కుంటే చూడండి, దీని యొక్క ఏరియా రెడ్ కలర్లో ఉన్న దాని యొక్క ఏరియా ఏమవుతుంది, బేస్ ఇంటూ హైట్ అవుతుంది. దీనికి బేస్ తెలుసు, మనకి హైట్ తెలియాలి కాబట్టి ఏం చేస్తాం, ఈ సైడ్ని ఇలా ఎక్స్టెండ్ చేసి ఈ బేస్ నుంచి ఇలా ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఇదే హైట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇదే హైట్ అవుతుంది. సో బేస్ ఇంటూ హైట్ అంటే BH అవుతుంది. ఇప్పుడు గ్రీన్ కలర్ దాని యొక్క ఏరియా ఏమవుతుంది, బేస్ ఇంటూ హైట్ అవుతుంది. దీనికి బేస్ BA, దీని హైట్ ఏమవుతుంది, హైట్ కోసం ఏం చేస్తారంటే ఈ సైడ్ని ఇలా ఎక్స్టెండ్ చేసి బేస్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన మళ్ళీ మనకి హెచ్ వస్తుంది. అవునా కదా? సో హెచ్ కాబట్టి బేస్ ఇంటూ హైట్ ఏరియా BH అవుతుంది. ఓకేనా, సో రేషియో కడితే ఏమవుతుంది, BH క్యాన్సిల్ అయిపోయి 1:1 వస్తుంది అనమాట. BH క్యాన్సిల్ అయిపోయి 1:1 వస్తుంది. అలా రేషియోస్ ఏమవుతాయి అంటే ఈ రెండింటి యొక్క రేషియో అనేది 1:1 అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 47. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ అమాంగ్ 4 numbers ద సెకండ్ ఈజ్ thrice the first, the third is 4 times the second, the fourth is 5 times the third, and the mean of the 4 numbers is 1900, then the smallest number is అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. 4 సంఖ్యలలో రెండవది మొదటి దానికి 3 రెట్లు, మూడవది రెండవ దానికి 4 రెట్లు, నాలుగవది మూడవ దానికి 5 రెట్లు, మరియు వాటి యొక్క సగటు 1900 అయిన చిన్న సంఖ్య ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, మనకి 4 numbers ఉన్నాయి. ఓకేనా, అయితే సెకండ్ ఎలా ఉందంట, థ్రైస్ ది ఫస్ట్ దానికి 3 times ఉందన్నమాట. సెకండ్ది ఫస్ట్ దానికి 3 times. లెటస్ సే ఫస్ట్ది ఎక్స్ అనుకుంటే సెకండ్ది ఎలా ఉంది, థ్రైస్ ది ఫస్ట్, దీనికి 3 times అంటే సెకండ్ది ఏమవుతుందంటే 3x అవుతుంది. ఓకేనా, అలాగే థర్డ్ ఈజ్ 4 times ది సెకండ్, థర్డ్ది ఎలా ఉందంటే సెకండ్ దానికి 4 times ఉందన్నమాట. సెకండ్ దానికి 4 times, మరి దీనికి 4 times అంటే 12x అయినా కదా, సో 12x అవుతుంది అనమాట థర్డ్ది. ఓకేనా, అలాగే ఫోర్త్ ఈజ్ 5 times ది థర్డ్, ఫోర్త్ది ఎలా ఉందంటే
థర్డ్ దానికి 5 టైమ్స్ ఉందన్నమాట. ఫోర్త్ది ఎలా ఉందంటే థర్డ్ దానికి 5 టైమ్స్. మరి దీనికి 5 టైమ్స్ అంటే 5 × 12x దట్ ఈజ్ 60x అవుతుంది అనమాట ఫోర్త్ది. ఓకేనా, ఎంతవరకు అర్థమైంది కదా. సో వీటి యొక్క యావరేజ్ మీన్ అనేది ఎంత అవుతుందంటే 1900 అంట. ఓకేనా, మీన్ అంటే ఏం చేస్తాం, యాడ్ చేసి బై 4 ఉన్నాయి కాబట్టి బై 4 చేస్తాం. మరి యాడ్ చేస్తే ఏమవుతుంది, 1 + 3 4, 4 + 12 16, 16 + 60 ఎంత 72 అవుతుందా, సారీ 76 అవుతుందా. 76x బై 4 ఉన్నాయి కాబట్టి బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు మీన్ అవుతుంది. ఎంత అంటే ఇచ్చింది మనకి 1900 ఇచ్చాడు. అవునా, సో క్యాన్సిల్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ తేలిపోతుంది. ఇదిగోండి 4 1 టైం పోతుంది, 4 1s 4, 9 టైమ్స్ పోతుందా 36 కాబట్టి. సో 19 1 టైము, ఇక్కడ 100 టైమ్స్ పోతుంది. అలా ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 100 అవుతుంది. అవునా కదా. అయితే మనల్ని అడిగింది ఏంటంటే స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. మరి ఉన్న వాటిలో స్మాలెస్ట్ ఏంటి, ఎక్స్ అనే కదా, మనకు వచ్చింది కూడా ఎక్సే. అలా ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 100. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. చూడండి క్వశ్చన్ నెంబర్ 49. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ట్రిపుల్ దెన్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. గోళం యొక్క వ్యాసార్థం 3 రెట్లు అయిన దాని యొక్క ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఏమైందంట, 3 టైమ్స్ అయిందంట. ఇనీషియల్గా 6 ఉంటే ఇది వచ్చేసి ఇనీషియల్గా, ఓకేనా, ఇనీషియల్గా 6 ఉంటే ఇప్పుడు ఫైనల్గా ఏమైందంటే ఇది 3 టైమ్స్ అయింది అనమాట. ఫైనల్గా ఏమైందంటే ఇది 3 టైమ్స్, నథింగ్ బట్ 3r అయింది. అర్థమైందా. అయితే ఇలా అయితే 3 టైమ్స్ అయితే స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా అనేది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. సో జాగ్రత్త చూడండి, ఇనీషియల్గా రేడియస్ 6 ఉన్నప్పుడు సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, 4πr² అవుతుంది. అవునా, సో 4πr² అవుతుంది. అలాగే రేడియస్ 3r అయినప్పుడు సర్ఫేస్ ఏరియా ఏమవ్వాలి, 4π × r బదులు 3r ఉంది అంటే 4π × 3r² అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది వచ్చేసి ఇనీషియల్గా ఉన్న సర్ఫేస్ ఏరియా, ఇది వచ్చేసి రేడియస్ అనేది 3 టైమ్స్ అయిన తర్వాత వచ్చిన సర్ఫేస్ ఏరియా అనమాట. ఓకేనా, ఇప్పుడు వీటికి రేషియో కడదాం. రేషియో కడితే ఏమవుతుందో చూడండి. ఇదేమవుతుంది 4πr², 4πr² ఈస్టు ఇదేమవుతుందంటే 4πr², కానీ ఇది 9r² అయితే. అవునా, సో × 9 పక్కన రాసేసేయండి. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, క్యాన్సిల్ చేస్తే 4πr², 4πr², సో అలా 1:9 అవుతుంది అనమాట. ఏరియా అనేది ఇనీషియల్గా 1 పార్ట్ ఉంటే ఇప్పుడు 9 పార్ట్స్ అయిందనమాట. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నాడు. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అన్నాడు కదా, అంటే సింపుల్గా 1 ఉండాల్సిందే 9 అయింది కాబట్టి ఎంత పెరిగింది, 8 పెరిగింది. ఎంత మీద, 1 మీద 8 పెరిగింది కాబట్టి బై 1 పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 800% అయితే ఇంక్రీజ్ అయిందనమాట. ఓకేనా, అర్థమైందా. 1 ఉండాల్సింది ఇప్పుడు 9 అయిందంటే ఏమైనట్టు, 8 పెరిగినట్టు. ఎంత మీద, 1 మీద కాబట్టి బై 1 పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి × 100. అలా రేడియస్ అనేది ట్రిపుల్ అయినప్పుడు సర్ఫేస్ ఏరియా అనేది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే 800% ఇంక్రీజ్ అయిందనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 51. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 45 and 55 లీవ్స్ ఏ రిమైండర్ 3 ఇన్ ఈచ్ కేస్. 45 మరియు 55చే భాగించబడినప్పుడు ప్రతి సందర్భంలో 3 శేషాన్ని ఇచ్చే కనిష్ట సంఖ్య ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, లీస్ట్ నెంబర్. ఓకేనా, అది కూడా ఎలాంటిది, విచ్ వెన్ డివైడెడ్ బై 45 and 55 లీవ్స్ ఏ రిమైండర్ 3. అంటే మనం కనుక్కోవాల్సిన లీస్ట్ నెంబర్ అనేది ఎలా ఉండాలంటే 45 మరియు 55 ఈ రెండింటి చేత డివైడ్ అయినప్పుడు 3 రిమైండర్ ఇవ్వాలన్నమాట. అలాంటి నెంబర్ కనుక్కోవాలి. 3 రిమైండర్ అంటే 45 చేత డివైడ్ అయినప్పుడు 3 రిమైండర్ ఇవ్వాలి. అలాగే 55 చేత డివైడ్ అయినప్పుడు కూడా 3 రిమైండర్ ఇవ్వాలి. అలాంటి నెంబర్ కనుక్కోవాలి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ రిమైండర్ 3 పక్కన పడేసి ఏం చేస్తానంటే చూడండి, లీస్ట్ నెంబర్ అది కూడా ఎలాంటిది, డివైడెడ్ బై 45 and 55. మరి 45 55 ఈ రెండింటి చేత డివైడ్ అయ్యే లీస్ట్ నెంబర్ ఏమవుతుంది, వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది. అవునా కదా, ఈ రెండింటి చేత డివైడ్ అయ్యే లీస్ట్ నెంబర్ ఏమవుతుందంటే వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది. సో ఎల్సిఎం ఆఫ్ 45 and 55, ఎల్సిఎం ఆఫ్ 45 and 55. కానీ మనల్ని అడిగింది ఏంటి, ఈ రెండింటి చేత డివైడ్ అయ్యే నెంబర్ కాదు, ఈ రెండింటి చేత డివైడ్ అయినప్పుడు 3 రిమైండర్ వచ్చే లీస్ట్ నెంబర్ అడిగాడు. ఓకేనా, సో 3 రిమైండర్ అంటే మీనింగ్ ఏంటి, 3 ఎక్స్ట్రా రావాలన్నమాట. సో 3 ఎక్స్ట్రా రావాలి కాబట్టి ఆ 3 ఏదైతే ఉందో అది 3 దీనికి యాడ్ చేసేసేయండి. 3 ఎక్స్ట్రా రావాలి కాబట్టి ఆ 3 ఏదైతే ఉందో దీనికి యాడ్ చేసేయండి. సో ఆన్సర్ అయిపోతుంది. వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం. సో చూడండి, డైరెక్ట్ చేసేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 5 9 టైమ్స్ పోతుంది, 5 11 టైమ్స్ పోతుంది. ఈ రెండింటిలో ఇంకేం పోవు కదా. చూడండి 5 9 45, 45 × 11 అంటే 495 అవుతుంది అనమాట. ఓకేనా, 495 అవుతుంది.
ప్లస్ 3 ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 498 అనమాట. అలా ఆన్సర్ ఏమవుతుందంటే 498. అర్థమైందా? డివైడెడ్ బై 45 అండ్ 55 అంటే ఈ రెండింటి చేత డివిజిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్ ఏమవుతుంది, వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది. రిమైండర్ 3 రావాలి కాబట్టి ప్రతి కేసులో ఆ 3 దీనికి యాడ్ చేస్తాం, చేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 52. ఇక్కడ ఏమంటున్నాడంటే రవి టుక్ ఏ లోన్ ఆఫ్ 16,000 రూపీస్ ఫర్ 1 year ఎట్ 20% ఇంట్రెస్ట్ పర్ యానం కాంపౌండెడ్ క్వార్టర్లీ. ద అమౌంట్ దట్ రవి హ్యాస్ టు పే ఆఫ్టర్ 1 year ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రవి 20% వడ్డీకి 16,000 రూపాయలని సంవత్సరానికి రుణం తీసుకున్నాడు. చక్ర వడ్డీని 3 నెలలకు ఒకసారి లెక్కించనుచో 1 సంవత్సరం తర్వాత రవి చెల్లించాల్సిన మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఇక్కడ మనల్ని ఫైనల్గా ఏం అడిగాడంటే రవి 1 year తర్వాత ఎంత అమౌంట్ పే చేయాలి, రవి 1 year తర్వాత ఎంత అమౌంట్ పే చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఓకేనా? చూడండి, అమౌంట్ అంటే మనకేం తెలుసు, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని తెలుసు, అవునా కదా? సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఆల్రెడీ తెలుసు 16,000 అని. ఓకేనా? ఇది లోన్ కదా, దట్ ఈజ్ ప్రిన్సిపల్ తెలుసు. మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్కి డిఫరెన్స్ చాలా ఉంది, అవునా కదా? ఆప్షన్కి డిఫరెన్స్ అనేది హ్యూజ్గా ఉంది, బాగా ఉంది, ఎక్కువ ఉంది కదా. కాబట్టి నేను సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, అందుకే నేను కొద్దిగా డిఫరెన్స్ ఉండేది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఉండేది, ఎందుకంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా. కాబట్టి ఇది క్యాలిక్యులేట్ చేయకుండా నేనేం చేస్తానంటే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను. 1 yearకి క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఎలా తెస్తాను జాగ్రత్త చూడండి. ఇక్కడ 1 yearకి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ ఎంత మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% కదా. సో 1 yearకి 20% కాబట్టి మనీలో ఎంత అవుతుంది, ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం మనం, ప్రిన్సిపల్ మీదనే కదా. సో అలా 20% ఆఫ్ ప్రిన్సిపల్ దట్ ఈజ్ 16,000 ఏమవుతుందంటే 0000 క్యాన్సిల్ అయిపోయి 16 2s 32 100 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట 1 yearకి. ఇది ఇంట్రెస్ట్. మనకి ప్రిన్సిపల్ కూడా ఎంత తెలుసు, 16,000 అని తెలుసుగా ప్రిన్సిపల్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది అమౌంట్, దట్ ఈజ్ 19,200 అనేది అమౌంట్ అవుతుంది అనమాట. ఓకేనా? కానీ ఇది యాక్చువల్గా మనం సింపుల్ ఇంట్రెస్ట్ మీద క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన అమౌంట్ అనమాట. కానీ మనం ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ అమౌంట్ మీద కొద్దిగా ఎక్స్ట్రా వచ్చేది. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే నేను ఆల్రెడీ చెప్పా, సింపుల్ ఇంట్రెస్ట్ మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉండేది, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడిద్ది కాబట్టి దీని మీద కొద్దిగా ఎక్కువ ఉండే ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. మరి దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న ఆప్షన్ ఇదే కదా. సో ఇది చూస్తేనేమో చాలా ఎక్కువ ఉంది, ఇది అసలు తక్కువ ఉంది, ఇది ఆప్షన్ కాదు. ఇది కూడా చాలా ఎక్కువగా ఉంది, అంటే ఇది కూడా ఆప్షన్ కాదనమాట. ఓకేనా? సో అలా దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న ఆప్షన్ ఏమవుతుందంటే ఇది అవుతుంది అనమాట. అంతేగాని మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాంపౌండెడ్ క్వార్టర్లీ ఇవన్నీ చదువుకుంటూ చేసుకుంటూ వెళ్ళామనుకోండి టైం సరిపోదు కదా. అందుకే మనం డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ రెండింటికి డిఫరెన్స్ పెద్దగా ఉండదు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అయిపోద్ది. చూడండి క్వశ్చన్ నెంబర్ 58. ఇక్కడ ఏమంటున్నాడంటే ది లార్జెస్ట్ 4-digit నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 77 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 77 ఖచ్చితంగా భాగించబడే అతిపెద్ద 4 అంకెల సంఖ్య ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ జాగ్రత్త చూడండి, 77 చేత ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వాలంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ అయిన 11, 7 ఈ రెండింటి చేత ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వాలి. ఎందుకంటే 77ని మనం 11 into 7 రాసుకుంటాం కదా, కాబట్టి ఈ రెండింటి చేత డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా 77 చేత డివిజిబుల్ అయిపోయినట్టే ఇంకా. ఓకేనా? సో ఇప్పుడు 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయండి. 11 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే చూడండి, ఇదిగోండి ఆడ్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ తీసుకోండి, నెంబర్స్ తీసుకొని యాడ్ చేయండి. ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ తీసుకోండి, యాడ్ చేస్తే మనకి 15 అవుతుందా. అలాగే ఇక్కడ ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ తీసుకోండి, యాడ్ చేస్తే 9 3 12 అవుతుంది. వీటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి, డిఫరెన్స్ ఎంత అంటే 3 అవుతుంది. కానీ 11 చేత డివిజిబుల్ అవ్వాలంటే డిఫరెన్స్ అనేది ఏమవ్వాలంటే 0 కానీ 11 మల్టిపుల్ కానీ అవ్వాలి, 0 కానీ 11 మల్టిపుల్ కానీ అవ్వాలి. కానీ ఇక్కడ 3 అనేది 0 కాదు, 11 మల్టిపుల్ కాదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవ్వదు అనమాట. ఓకేనా? సో చూడండి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. దీన్ని చెక్ చేస్తే ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ 9 3 కదా, సో 12 అవుతుంది. అలాగే ఈవెన్ ప్లేసెస్లో ఉన్నాయి 9 3 12 అవుతుంది. యాడ్ చేస్తే సో వీటి డిఫరెన్స్ తీసుకోండి, 0 అవుతుందా, 0 కాబట్టి 11 చేత డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడ్ ప్లేసెస్లో ఉన్నాయి తీసుకుంటే 9 7 16 అవుతుంది. అలాగే ఈవెన్ ప్లేసెస్లో ఉన్నాయి తీసుకుంటే ఇదిగో 9 7 16 అవుతుందా. సో డిఫరెన్స్ తీసుకుంటే 0 కాబట్టి ఇది కూడా 11 చేత డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకోండి, ఆడ్ ప్లేసెస్లో ఉన్నాయి తీసుకుంటే 9
9 9 18 అవుతుందా? అలాగే ఈవెన్ ప్లేసెస్లో ఉన్నది తీసుకోండి 6 3 9 అవుతుందా? డిఫరెన్స్ ఎంత అంటే 9 అనమాట. 9 అనేది 0 కాదు, 11 మల్టిపుల్ కాదు, కాబట్టి ఇది 11 చేత డివిజిబుల్ అవ్వదు. మరి ఈ రెండిట్లో ఎగ్జాక్ట్గా ఏది ఆన్సర్ అవుతుంది అంటే సింపుల్గా 7 చేత డివైడ్ చేసి చూడండి. చూస్తే ఏది డివిజిబుల్ అయితే ఏది డివైడ్ అయితే ఎగ్జాక్ట్గా అదే ఆన్సర్ అవుతుంది. మనకి 2 ఆప్షన్స్ వచ్చినాయి కదా, 99 33 ఒకటి ఏంటి 99 33 ఒకటి వచ్చింది, అలాగే 99 77 ఈ రెండు వచ్చినాయి. ఈ రెండింటిని 7 చేత డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే ఏది డివిజిబుల్ అయితే అదే ఆన్సర్ అవుతుంది. చూడండి 7 1 7 29 అవుతుందా? 7 4 28 అవుతుందా? 7 4 28 1 3 దిగిద్ది, 7 1 7. నెక్స్ట్ 13లోంచి 7 పోతే 6 వచ్చింది, 6 6 7 9 63 సరిపోయిందా? ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయింది. ఇంక చూడవసరం, ఇంక ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది ఆప్షన్ కూడా కాదు. కావాలంటే దీన్ని కూడా చెక్ చేసుకోండి. చెక్ చేస్తే మనకి 7 1 7 ఎంత 2 మిగులుతుంది, 9 7 4 28 1 వస్తుంది కదా, సో 17 అవుతుంది. 7 2 14 అవుతుందా? 3 మిగులుతుంది, 7 దిగుతుంది, ఇంకేం పోతుంది, 7 5 35. సో ఫైనల్గా రిమైండర్ 2 వస్తుంది. రిమైండర్ 2 వస్తుంది కాబట్టి ఈ నెంబర్ అనేది 7 చేత డివిజిబుల్ అవ్వదు, కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదనమాట. సో అలా మనకి ఓన్లీ ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది, దట్ ఈజ్ 99 అనేది మన ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 60. ఇక్కడ ఏమంటాడంటే 36 men can do a task in 25 days. If the task is to be finished in 60 days, then the number of men required are అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 36 మంది పురుషులు 25 రోజుల్లో ఒక పనిని చేయగలరు. ఆ పనిని 60 రోజుల్లో పూర్తి చేయాలంటే అవసరమైన పురుషుల సంఖ్య ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి చూస్తే పర్సన్స్ ఇచ్చాడు, అలాగే డేస్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ డేస్ ఇచ్చాడు, పర్సన్స్ అడుగుతున్నాడు. ఓకేనా, అండ్ ఇక్కడ చూస్తే మనకి పర్సన్స్ డేస్ ఇచ్చాడు కాబట్టి మనకు ఒక రిలేషన్ అయితే ఉందన్నమాట. ఓకేనా, ఇది వర్క్కి సంబంధించింది కదా, సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్స్ ఇంటూ నంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఓకేనా, ఇది రిలేషన్ అనమాట. పర్సన్స్ డేస్ ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం అనమాట. ఇక్కడ ఎఫిషియన్సీ గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి ఈ రెండు వరకే తీసుకుంటాం అనమాట. వర్క్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్స్ ఇంటూ డేస్ అనమాట. ఓకేనా, ఇక్కడ వర్క్ అనేది కాన్స్టెంట్ అనమాట. ఓకేనా, ఎందుకంటే అదే పనిని అంటున్నారు కాబట్టి వర్క్ కాన్స్టెంట్. మరి వర్క్ కాన్స్టెంట్ అయితే మనం ఏం రాసుకోవచ్చు దీన్ని బట్టి, పర్సన్స్ ఇంటూ డేస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా అంతే, పర్సన్స్ ఇంటూ డేస్, ఇది రాసేసేయచ్చు. ఓకేనా, ఇక్కడ ఇనీషియల్గా పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, 36 men ఉన్నారు, ఇంటూ D1 ఇనీషియల్గా డేస్ ఎన్ని బట్టినాయి 25 days, సో ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు పర్సన్స్, ఇక్కడ మనకు కావాలి కదా, ఇక్కడ మనకు తెలియాల్సిందే పర్సన్స్ అనమాట, ఇంటూ ఇక్కడ ఎన్ని డేస్ బట్టినాయి 60 days కదా, సో ఇంటూ 60 క్యాన్సిల్ చేస్తే మనకి P2 వాల్యూ తెలిసిపోతుంది అనమాట. చూడండి 5 ఇక్కడ 5 సార్లు పోతుంది, 5 12 సార్లు పోతుంది, 12 ఒకసార్లు పోతుంది, 12 3 సార్లు పోతుంది, అలా 3 5 15 ఈజ్ ఈక్వల్ టు P2. అలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది కావాలంటే 15 members అయితే కావాలన్నమాట 60 daysలో వర్క్ని కంప్లీట్ చేయడానికి. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 61. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ X% ఆఫ్ Y ఈజ్ 2000 అండ్ Y% ఆఫ్ Z ఈజ్ 4000 దెన్ ద రిలేషన్ బిట్వీన్ X అండ్ Z ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. X% ఆఫ్ Y విలువ 2000 మరియు Y% ఆఫ్ Z విలువ 4000 అయినా X మరియు Zల మధ్య సంబంధం ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. జాగ్రత్త చూడండి, ఇక్కడ X% ఆఫ్ Y అంటే X/100 ఆఫ్ Y ఈజ్ ఈక్వల్ టు ఎంత 2000. అవునా, అలాగే Y% ఆఫ్ Z అంటే Y/100 ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు ఎంత 4000. అవునా కాదా, ఇది 4000. అయితే ఇక్కడ Xకి Zకి రెండింటి మధ్య రిలేషన్ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది 4000 ఉంది, నేను దీన్ని ఇంటూ 2 ఇక్కడ కూడా ఇంటూ 2 చేస్తే ఇది 4000 అవుతుంది, ఇది 4000 అవుతుంది. అవునా కదా, మరి ఈ రెండు 4000 కాబట్టి RHSలు ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ రెండింటిని ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చా, ఇక్కడ RHSలు ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే 2XY/100 ఈజ్ ఈక్వల్ టు YZ/100 అవుతుంది. అవునా కదా, ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే సో ఇక్కడ 100 గెట్స్ క్యాన్సిల్డ్, అలాగే YY క్యాన్సిల్ అయిపోతుంది, అలా Z ఈజ్ ఈక్వల్ టు 2X అవుతుంది. ఇక్కడ అన్ని Z ఈక్వల్ టు రాశాడు కదా, సో Z ఈక్వల్ టు 2X ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది. సో Z ఈక్వల్ టు 2X అనేది Xకి Zకి ఉన్న రిలేషన్ అనమాట. ఓకేనా, సో దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1.
చూడండి క్వశ్చన్ నెంబర్ 65 ఇక్కడ ఏమంటున్నాడంటే ది వాల్యూ ఆఫ్ 9.377 అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, ఇది పెద్దదే. సో దీని వాల్యూ కనుక్కోమంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే అప్రాక్సిమేట్గా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి టైం సరిపోతుంది అనమాట. అందుకే మనం అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తే చూడండి ఇది 1.02 కదా, దీన్ని అప్రాక్సిమేట్గా 1 అనుకోవచ్చుగా. 1 అనుకుంటే 2.3 into 1 ముందు మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో 2.3 into 1 అంటే ఈ వాల్యూ ఏమవుతుంది 2.3 అవుతుంది. దీని ముందు ఏముంది 3.1 మైనస్ 2.3 ఉంది. అంటే ఓవరాల్గా ఈ బ్రాకెట్ ఏమవుతుందంటే 3.1 మైనస్ 2.3 దట్ ఈస్ 0.8 అవుతుంది. అవునా కదా. సో ఇంకో స్టెప్ వేస్తే అర్థమవుతుంది. 9.377 మైనస్ 3 ప్లస్ 0.5 ఇంటూ 0.8 ఏమవుతుంది 0.40 అవుతుంది. అవునా కదా, ఎందుకంటే 0.5 ఇంటూ 0.8 ఏమవుతుంది 0.40 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఏమవుతుంది అంటే 9.377 మైనస్ ఈ వాల్యూ తీసేయాలి కదా, ఈ వాల్యూ ఏమవుతుంది 3.40 తీసేస్తే 7 13లోంచి 4 పోతే 9 అవుతుందా, 8లోంచి 5 8లోంచి 3 పోతే 5 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 5.9 అనమాట. ఇది అప్రాక్సిమేట్గా మనం కనుక్కున్నది. సో 5.9కి దగ్గరగా ఉన్నది ఏముంది, ఇది చాలా దూరంగా ఉంది, ఇది చాలా దూరంగా ఉంది, ఇది చాలా దూరంగా ఉంది. 5.9కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏమవుతుందంటే 6 అవుతుంది. సో అలా అప్రాక్సిమేట్గా కనుక్కోవాలన్నమాట. అలా కనుక్కుంటే మనకి ఆన్సర్ వస్తుంది. లేదు అంటే డిజిటల్ సమ్ అనేది కూడా అప్లై చేయొచ్చు. డిజిటల్ సమ్ అప్లై చేసినా మనకి అదే ఆన్సర్ వస్తుంది. కావాలంటే చూడండి ఒకసారి డిజిటల్ సమ్ కూడా. డిజిటల్ సమ్ అంటే ఏంటి, ఉన్న డిజిట్స్ని యాడ్ చేసి సింగిల్ డిజిట్గా రాయటాన్ని మనం డిజిటల్ సమ్ అంటాం. అవునా కదా. ఆ డిజిట్స్ని యాడ్ చేసే క్రమంలో వీటిని నేను యాడ్ చేసినప్పుడు 9 కానీ లేదా 9 కనపడితే 9 క్యాన్సిల్ చేసేసేయండి. ఓకేనా. ఏ రెండింటి 9 యాడ్ చేస్తే 9 వస్తే వాటిని క్యాన్సిల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా 9 కనపడ్డా సరే దాన్ని క్యాన్సిల్ చేసి పడేసేయచ్చు. ఓకేనా. సో చూడండి ఇదిగో 9 కనపడింది, క్యాన్సిల్ చేయి. మరి ఇక్కడ మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది 10 17 అంటే మళ్ళీ 1 + 7 8 అవుతుంది. 8 మైనస్ ఇక్కడ ఏమవుతుంది 3 ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 అవుతుంది. ఇంటూ ఇక్కడ ఆపరేషన్స్ అన్ని కామనే, ఆపరేషన్స్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇంటూ ఉంటే ఇంటూ పెట్టాలి, మల్టిప్లై అంటే మైనస్ ఉంటే మైనస్ పెట్టాలి, అలా చేయాల్సింది. ఇక్కడ చూస్తే 4 అవుతుంది, మైనస్ ఇక్కడ 2 3 5 అవుతుందా, ఇంటూ ఇక్కడ 3 అవుతుంది. అవునా కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ ఆఫ్ 3 ప్లస్ 5 ఇంటూ ఇదేమవుతుందంటే 4 మైనస్ 5 3 15 15 అంటే 1 + 5 6 అవుతుంది. 1 + 5 6 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ ఆఫ్ 3 ప్లస్ 5 ఇంటూ ఇదేమవుతుంది 4 - 6 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ ఆఫ్ 3 ప్లస్ 3 మైనస్ 10 అవుతుందా, 5 2 10 కాబట్టి 10 అంటే 1 + 0 అప్పుడు 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. సో ఇక్కడ డిజిటల్ సమ్ 6 వచ్చింది కాబట్టి మన ఆన్సర్లో కూడా డిజిటల్ సమ్ అనేది 6 రావాలన్నమాట. ఇక్కడ చూస్తే 9 ఉంది, క్యాన్సిల్ చేసేసి 7 + 3 అంటే 10 అంటే 1 + 0 దట్ ఈస్ 1 అవుతుంది డిజిటల్ సమ్. సో ఇది ఆప్షన్ కాదు, మనకు రావాల్సిన 6 కదా. అలాగే ఇక్కడ చూడండి 3 + 7 10 17 అవుతుంది. 17 అంటే 1 + 7 8 అవుతుంది. 8 అంటే రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ చూస్తే 6, అలాగే ఇక్కడ చూస్తే 9 క్యాన్సిల్ చేసేసి. సో అలా 6 డిజిటల్ సమ్ ఎక్కడ వచ్చింది అంటే ఆప్షన్ 3లో వచ్చింది. ఇందాక మనం చేసినప్పుడు కూడా ఇదే వచ్చింది. సో ఎలా చేసినా సరే మనకు ఆన్సర్ ఒకటే వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.